నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు నీమ్ ఆయిల్ స్ప్రే చేయబోతున్నా తోటకి. అలాగే నీమ్ ఆయిల్ స్ప్రే చేసే ముందు మనం ఏం చేసుకోవాలి తోటలో అనేది నేను చూపించబోతున్నాను. ఇది 2 లీటర్స్ క్యాన్, 2 ml ఇందులో పోసాను. నేను ఫస్ట్ తీసుకున్నాండి, అసలు చూపిద్దాం అనుకోలేదు. అనుకోకుండా మీకు కూడా చాలామంది నీమ్ ఆయిల్ ఎలా స్ప్రే చేయాలి ఏంటి అని అడుగుతున్నారు. కాబట్టి నేను మళ్ళీ మీకు షేర్ చేద్దామనిపించింది, అందుకే చూపిస్తున్నాను. 2 ml నీమ్ ఆయిల్కి కొన్ని డ్రాప్స్ సోప్ లిక్విడ్ అండి, కొన్ని డ్రాప్స్. మనము ఏదైనా సోప్ లిక్విడ్ తీసుకోవచ్చండి, ఏదైనా అంటే హ్యాండ్ వాష్ కానీ, తర్వాత బౌల్కు వాడేది క్లీనర్ కానీ మనం తీసుకుంటే బెటర్. నేనైతే హ్యాండ్ వాష్ తీసుకున్నాను. ఇదంతా కాదు అంటే కుంకుమ రసం తీసుకోండి. ఇదంతా సోప్ వాటర్ ఎందుకు మొక్కల మీద వేయడము అనే ఉద్దేశం మీకుంటే సోప్ వాటర్ తీసుకోండి. ఇలా మనం వాటర్ మిక్స్ చేసుకోవాలి. సోప్ వేయడం ఏంటి అంటే మనకి ఇది లిక్విడ్ ఆయిల్ వాటర్లో కరగదు, కాబట్టి నేను ఈ సోప్ వాటర్ కలపడం జరిగింది. మనకి చీడపీడలు రాకముందే మనము ఇలా చేసుకుంటే ఏంటంటే చీడపీడలు కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. అయితే మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. దానికన్నా ముందు హార్వెస్ట్ చేసుకోవాలండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేసే కంటే ముందు ఇక్కడ చూడండి, ఇది ఎంత బాగా వచ్చిందో. నేను ఇప్పుడు దీన్ని వేర్లతో సహా తీసేస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు దీంట్లో చుక్కకూర కూడా ఉంది. ఈ చుక్కకూర మంచిగా రావాలంటే ఇది తీసేయాలి. ఇంకా చిన్న కింద ఉన్నాయి పెరుగుతాయి. మనం ఇప్పుడు ఇవన్నీ ఉంచినాం అనుకోండి, ఇంత బలం రాదు, అంటే వేస్ట్ అయిపోతుంది, వేరే మొక్కలకు బలం లేకుండా అవుతుంది. ఇంకా చిన్నవి ఉన్నాయి, ఇవన్నీ మనం వేర్లతో సహా తీసేసుకుందాం, పెద్దగైనవన్నీ. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది నేను సీడ్స్ వేయలేదండి, వాటికి అవే మొలకొచ్చినాయి. ఇదివరకు ఇందులో పెద్ద మొక్క ఉండేది, అది నేను తీసేసాను. దాన్ని సీడ్స్ రాలి ఇది మళ్ళీ మొలకలు వచ్చాయండి. ఇది చూడండి, ఇది పాత మొక్క. ఇట్లా మనకి సీడ్స్ వచ్చినాయి అనుకోండి, ఇందులో రాలి అట్లా కొత్త చిగుర్లు వస్తాయండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఉండడం వల్ల కలుపు కూడా మనకు ఉండిపోయింది. ఇదంతా నేను కలుపు కూడా తీసేయాలి. మనకు ప్రతిదానికి ఒక పెద్ద కంటైనర్ కావాలి ఇట్లా అనుకుంటే మనకి కష్టము. కాబట్టి ఉన్న వాటిలోనే మనం ఇట్లా ఆకుకూరలు పెంచుకోవచ్చండి. ఇక చూడండి, చుక్కకూర ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇలా కాడలతో కట్ చేసుకోవడమే. ఆకుకూరలు అయితే నాకు వారంలో 2-3 రోజులు ఆకుకూరలు అవుతున్నాయండి. నేను ఊరికే అన్నీ చూపించట్లేదు, నేను చాలానే కట్ చేసుకుంటున్నాను. ఊరికే చూపించాలా అని చెప్పి ఉద్దేశంతో నేను ఎక్కువ చూపించట్లేదు. నేనైతే పొనగంటి కూర కూడా కట్ చేశాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇక వంకాయలు. ఇవన్నీ మనము ఏదైనా స్ప్రే చేసే ముందు కంపల్సరీ కట్ చేసుకోవాలి. నీమ్ ఆయిల్ స్ప్రే చేసినాక ఒక 2 days 3 days మనం ఏమి అంటే కూరగాయలు కోయకుండా వదిలేయడం మంచిది. ఎందుకంటే నీమ్ ఆయిల్తో ఏం ప్రాబ్లం ఉండదు, మనం సోప్ వాటర్ వాడుతున్నాం అందులో. అందుకని మనం ఇట్లా ఏదైనా స్ప్రే చేస్తున్నామంటే కంపల్సరీగా
వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాతనే మనము కూరగాయలన్నీ కట్ చేసుకున్నాకనే నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. కూరగాయలన్నీ కట్ చేసుకున్నాకనే అండి మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. చూడండి, ఇలాంటి చాలామంది మొక్కలకు ఆకులు పండు పడిపోతున్నాయి మేడం అంటున్నారు. దీని టైం అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ టైం అయిపోయింది, మనం తీసేయడమే. ఈ కొమ్మ కూడా ఎండిపోతుంది. దీనికి చూడండి బూడిద తెగులు వచ్చింది. ఇది ఒకలాంటి ఫంగస్. చూడండి వైట్గా ఇది వచ్చిందంటే మొక్కలు మనం ఏం చేసినా ఎండిపోతాయి. టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చినాయి. చూడండి పెద్ద సైజులో, కలర్ కూడా స్టార్ట్ అయ్యింది. చాలామంది టమాటాలు కలర్ రావట్లేదు అంటున్నారండి. కలర్ తప్పకుండా వస్తుంది. మీరు కంపోస్ట్ వేయండి. కంపోస్ట్లో అన్ని రకాల పోషకాలు మొక్కకు కావాల్సినవి అన్నీ లభిస్తాయి. కాబట్టి మీరు కంపోస్ట్ వేస్తే తప్పకుండా మొక్క హెల్తీగా ఎదుగుతుంది. కాయలు సైజు కూడా చూడండి. మళ్ళీ కొన్నిసార్లు సీడ్స్ని బట్టి కూడా ఉంటాయండి. మనం ఎన్ని ఇచ్చినా, ఇప్పుడు లాస్ట్ టైం ఇంకొక మొక్క చూపించాను నేను టమాటాలు, అది చిన్నగా వచ్చింది. ఆ సీడే అంత అండి. సీడ్ని బట్టి కూడా సైజు వస్తాయి. కంపోస్ట్ మంచిగా ఇవ్వండి, హెల్తీగా మొక్క పెరుగుతుంది, కాయలు మంచి సైజు వస్తాయి, కాయలు కలర్ వస్తాయి. కలర్ రావడానికి టైం పడుతుందండి, 1.5 month అట్లా పడుతుంది కాయ రెడీ అయిన తర్వాత. అంత తొందరగా ఏం కలర్ రాదు, వెయిట్ చేయాలి మనం. చూడండి, మన మొక్కలన్నీ పాతగా అయినాయి అని చెప్పి మనము కొత్త వంకాయ మొక్కలు నాటుకున్నాం. ఇది ఫస్ట్ వంకాయ అండి కొత్త మొక్కకి. ఇప్పుడు నేను ఒక్కొక్క దాన్ని బట్టి పాత మొక్కలన్నీ తీసేస్తాను. ఇందులో కూడా తోటకూర ఉంది మనకి. ఇది మళ్ళీ మనకు 1.5 year 2 years వరకు నడుస్తుంది మొక్క. ఇది చూడండి, ఇది పాత మొక్క అయినా మనకు కాయలు వస్తూనే ఉన్నాయి. కొమ్మలు కూడా తక్కువ ఉన్నాయి, ఒక్కొక్క కొమ్మ ఎండిపోతుంది. కానీ కాయలు వస్తున్నాయి కదా అని నాకు తీసేయడానికి మనసు ఒప్పట్లేదండి. ఇందులో తోటకూర మొక్క ఉంది, ఇది కూడా కట్ చేసుకుందాం. ఎంత బాగా వస్తుంది చూడండి. చూసారు, ఇంతకుముందు టమాటా మొక్కకి దీనికి ఇది సీడే ఇంత అండి. ఇది చిన్న సైజు వస్తుంది. ఇది ఊరు టమాటాలు. మనం ఎంత పోషకాలు ఇచ్చినా సైజు ఇలాగే వస్తుందండి. ఇది చూడండి చెర్రీ టమాటా. ఇది ఇక్కడ చూడండి కాకరకాయలు ఒక 2 ఉన్నాయి. ఇది ముడుచుకొని పోయింది, ఇక పెరగదు. ఇది కొంచెం చిన్నది అయినా కూడా నేను ఇప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తా కాబట్టి కట్ చేస్తున్నాను. ఇది కూడా పాత మొక్క అండి, పాత మొక్క కానీ కాయలు వస్తూనే ఉన్నాయి వంకాయలు. నాకు తీసేయడానికి మనసు ఒప్పట్లేదు, కాయలు రాగా ఎందుకు తీసేయాలి అని. ఇక్కడ చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో కాకరకాయలు. బీర మొక్క మాత్రం అయిపోవచ్చిందండి. ఇట్లా మొత్తం అంటే ఒకలాంటి చీడ బూడిద తెగుల్లాగా వస్తుంది దీనికి. మళ్ళీ నేను సీడ్స్ వేశాను, అవి కొంచెం పెరిగే వరకు ఉండనులే అనుకున్నాను, కానీ ఇది కూడా తీసేయాల్సి వచ్చేలాగా ఉంది. ఇంక ఇది కోలుకోవడం కష్టం. మనకు కొన్నిసార్లు చీడ అనేది కోలుకోకుండా ఉంటుంది. నేనైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేసినాక బాగా అయితే ఉంచుదాం, లేకుంటే తీసేద్దామండి. ఇట్లా చీడపీడలు ఉన్న వాటికి కొంచెం ఎక్కువ ఆకులన్నీ తడిచేలాగా చల్లుకోవాలి. ఇంతే. 1 లీటర్కి 1 ml అండి. 2 లీటర్స్ తీసుకున్నా కాబట్టి నేను 2 ml స్ప్రే చేస్తున్నా. ఇలా మొక్కలన్నీ ఇట్లా ఆకులు చూడండి ఇట్లా వెనుకకు తిప్పి కూడా చల్లాల్సి ఉంటుంది. అంటే చీడ అనేది వెనుక ఆకులు వెనుకనే దాక్కొని ఉంటుందండి. అందుకని మనం ఆకుల్ని ఇట్లా అని చెప్పి మనకు అందిన మొక్కలు అందని ఏం చేయలేము, అందిన మొక్కలకి ఇలా చల్లుకోవాలి.
ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.